హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ముందుగా మీకందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన రెసిపీ ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రకాల రుచులు కలిసిన ఉగాది పచ్చడి. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులని, కష్టసుఖాలని ఒకే విధంగా స్వీకరించాలని సూచిస్తూ ఉగాది పచ్చడిని తెలుగువారంతా తప్పనిసరిగా తీసుకుంటాం కదండి. ఇప్పుడు మనము ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం. ఒక నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టేసుకుందాం. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని తురిమేసి డ్రింకింగ్ వాటర్ వేసేసి నానబెట్టేసుకుందాం. వేప పువ్వుని ముందు రోజే తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకుని 2-3 సార్లు తడంతా ఆరిన తర్వాత పూతను మాత్రమే తీసుకోవాలి. ఇలా పూతనంతా తీసుకొని 1 టేబుల్ స్పూన్ వేప పువ్వును కూడా తీసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఈ లోపల మనకు చింతపండు కూడా బాగా నానిపోయింది. చింతపండులో ఉన్న పిప్పినంతా తీసేసి ఫిల్టర్ పట్టేసుకోవాలి. చింతపండు వాటర్లోనే బెల్లం వాటర్ను కూడా ఫిల్టర్ పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేప పువ్వును కూడా యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ రోటిలో దంచిన మిరియాల పౌడర్ని వేసేసుకోవాలి. బాగా వగరుగా ఉన్న లేత మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1/2 కప్పు మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. మనకిప్పుడు 6 రకాలు అయ్యాయన్నమాట. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ఈ ఉగాది పచ్చడిలానే మన జీవితం ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశ భావాలతో కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాళ్లలో స్వీకరించాలన్నదే ఈ ఉగాది పచ్చడి సారాంశం. మీకందరికీ మరోసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.